2026 ఐసీసీ 2020 వరల్డ్ కప్ మెన్స్ సిరీస్ హై వోల్టేజ్ సెమీఫైనల్ వేడి పీక్స్ కి చేరుకుంది. ఒకవైపు ఇండియన్ క్రికెట్ టీం, మరోవైపు ఇంగ్లాండ్ క్రికెట్ టీం. మ్యాచ్ మొదలవ్వక ముందే మైదానం వెలుపల మాటల యుద్ధం మొదలైంది. ఆ యుద్ధానికి నాంది పలికిన వ్యక్తి ఎవరో తెలుసా? ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతను చెప్పిన ఒక్క లైన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మేము ఎప్పుడూ గేమ్లో ఓడిపోము. ఇది సాధారణ స్టేట్మెంట్ కాదు, ఇది హెచ్చరిక, ఇది సవాల్, ఇది ఒక మైండ్ గేమ్. సెమీఫైనల్ ముందు ఇలాంటి మాటలు అంటే ప్రత్యర్థి జట్టుకి స్పష్టమైన సంకేతం. మమ్మల్ని ఎప్పుడూ లెక్కలోకి తీసుకోవాలి, అజాగ్రత్త వద్దు. బ్రూక్ మాటల్లో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. ఈ టోర్నమెంట్లో ఇంగ్లాండ్ కొన్ని మ్యాచ్లు చివరి ఓవర్ల వరకు వెళ్లి గెలిచింది. కొన్ని సందర్భాల్లో పరిస్థితి వారి చేతిలో లేకపోయినా చివరి నిమిషంలో గేమ్ను తిప్పేశారు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ బ్రూక్ ఇలా చెప్పాడు: ప్రెజర్ మాకు కొత్త కాదు, మేము చివరి బంతి వరకు పోరాడతాం. ఆ మాటల్లో ఉన్న గర్వం, ఆ మాటల్లో ఉన్న ధైర్యం ప్రత్యర్థి జట్టుకి ఒక సందేశం. ఇంగ్లాండ్ టీం నేపాల్, స్కాట్లాండ్ మరియు ఇటలీపై అద్భుతమైన విజయాలతో గ్రూప్ దశలో విజయం సాధించారు. అయితే వెస్టిండీస్ చేతిలో భారీ ఓటమిని చవిచూశారు. కానీ సూపర్ 8లో గ్రూప్ బృందం శ్రీలంక, పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్లపై అజేయంగా నిలిచారు. చివరి 18 బంతుల్లో 43 పరుగులు అవసరం కావడంతో గ్రూప్ జట్టు తన లక్ష్యాన్ని మార్చుకుంది, విజయం సాధించింది. ఇప్పుడు ప్రశ్న: ఈ మానసిక యుద్ధానికి భారత్ సిద్ధమా? ఎందుకంటే ఇది కేవలం బ్యాట్ బాల్ పోటీ కాదు, ఇది నెర్వస్ గేమ్. ఒక జట్టు చిన్న పొరపాటు చేస్తే మరొక జట్టు వెంటనే దాన్ని ఉపయోగించుకుంటుంది. ఇంగ్లాండ్ టీంలో ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది అని బ్రూక్ చెబుతున్నాడు. స్కోర్ బోర్డ్ ఎలా ఉన్నా మ్యాచ్ పూర్తయ్యే వరకు మేము నమ్మకం కోల్పోము అని హాలంతా టమ్ చేశాడు. క్రీజ్లో ఉన్న బ్యాట్స్మెన్ కి వీలైనంత అసౌకర్యం కలిగించడం ద్వారా వారిని తక్కువ స్కోర్కే పరిమితం చేయాలన్నది మా సంకల్పం అని తెలిపాడు. ఈ మాటలు వినగానే భారత అభిమానుల హృదయంలో చిన్న టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రమాదకరంగా మారింది. ఒక చిన్న భాగస్వామ్యం, ఒక స్పెల్ బౌలింగ్, అంతే మ్యాచ్ మలుపు తిప్పేస్తారు. అదే విషయాన్ని బ్రూక్ నమ్మకంగా చెబుతున్నాడు. అతని కళ్లలో కనిపించిన ఆ కాన్ఫిడెన్స్, అది మాటలకే పరిమితం కాదు, అది వారి డ్రెస్సింగ్ రూమ్ మూడ్ను ప్రతిబింబిస్తోంది. అయితే భారత్ కూడా తక్కువ కాదు. ఈ టోర్నమెంట్లో భారత జట్టు కీలక సమయంలో మెచ్యూరిటీ చూపించింది, ఒత్తిడిలో ధైర్యంగా నిలబడింది. ఇప్పుడు ఈ సెమీఫైనల్ వారికి ఒక పరీక్ష. ఎవరి ప్లాన్ సరిగ్గా అమలు అవుతుంది? ఎవరి కెప్టెన్ కూల్గా నిర్ణయాలు తీసుకుంటాడు? బ్రూక్ చేసిన ఈ వ్యాఖ్యలు క్లైమాక్స్ కు ముందు ఒక ట్రైలర్ లాంటివి. అభిమానులు ఇప్పుడు ఊహల్లోనే మ్యాచ్ ఆడేస్తున్నారు. ఒకవేళ ఇంగ్లాండ్ టాస్ గెలిస్తే, ఒకవేళ పవర్ ప్లేలో 2 వికెట్లు పడితే, ఒకవేళ చివరి ఓవర్లో 12 రన్స్ కావాలంటే, ఇలాంటి సన్నివేశాల్లో బ్రూక్ చెప్పిన మాట గుర్తొస్తుంది: మేము ఎప్పుడూ ఓడిపోము. ఇది కేవలం మాట కాదు, ఇది ఒక సైకలాజికల్ స్టేట్మెంట్, ప్రత్యర్థికి ఒత్తిడి పెంచే స్టేట్మెంట్. సెమీఫైనల్ ముందు ఇలాంటి వ్యాఖ్యలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తాయి. కానీ అదే సమయంలో ప్రత్యర్థిని మరింత ప్రమాదకరంగా కూడా మారుస్తాయి. ఎందుకంటే భారత జట్టు ఈ మాటలను సవాల్గా తీసుకుంటుంది. ఇప్పుడు మైదానంలో ఏం జరుగుతుందో చూడాలి. మాటలు అక్కడితోనే ముగుస్తాయి. బ్యాట్ మాట్లాడాల్సి ఉంటుంది, బాల్ కూడా మాట్లాడాలి. మరోవైపు ఫీల్డింగ్ నిర్ణయిస్తుంది. చివరికి స్కోర్బోర్డ్ మాత్రమే అసలు విషయము చెబుతుంది. కానీ ఒక విషయానికి మాత్రం ఖాయం: ఈ సెమీఫైనల్ సాధారణ మ్యాచ్ కాదు. ఇది తమ దేశ గౌరవం కోసం పోరు, ఇది ప్రతిష్ట కోసం పోరు. ఇది 2 క్రికెట్ శక్తుల మధ్య మానసిక యుద్ధం. మరి చివరికి ఎవరు నిలబడతారు? బ్రూక్ మాటలు నిజమవుతాయా, లేక భారత్ తన ఆధిపత్యం చాటుతుందా? స్టేడియంలో గురువారం సాయంత్రం 7 గంటలకు లైట్లు వెలిగే సమయానికి మిలియన్ల మంది గుండెలు ఒకే రీతిగా కొట్టుకుంటాయి. అదే క్రికెట్ మ్యాజిక్, అదే సెమీఫైనల్ ఉత్కంఠ. గెట్ రెడీ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.